ఆ స్పీచ్ మొత్తం విన్నాక చరిత్రను తుడిచివేయాలని, భవిష్యత్తుని సంశయంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతుందేమో అనిపించింది. స్పీచ్ మొదట్లో ముఖ్య అతిథుల పేర్లలో తెలంగాణకి చెందిన వారు ఒక్కరు లేరు. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వీహబ్ CEO సీతా పల్లచోల, టీవర్క్ CEO జోగేందర్ తనికల్. ఎవరైతే గతాన్ని పట్టించుకోరో, ప్రశంసించరో వారికి భవిష్యత్తు ఉండదు. గతాన్ని చెరిపివేయని పాలకుడు మాత్రమే భవిష్యత్తు నిర్మించగలడు, అది మంచైనా చెడైనా. నేను మాట్లాడేది రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ గురించి. జనరల్గా పర్సనల్ లెవెల్లో క్రిటిసిజం ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ సీఎం స్థాయి వ్యక్తి మాటలు కేవలం వ్యక్తిగతంగా ఉండవు, అవి రాష్ట్ర ఆలోచనలుగా మారుతాయి. ఆ స్పీచ్ మొత్తం విన్నాక చరిత్రను తుడిచివేయాలని, భవిష్యత్తుని సంశయంగా మార్చాలనే ప్రయత్నం జరుగుతుందేమో అనిపించింది. చాలా సెలెక్టివ్గా హిస్టరీని మార్చేసే విధంగా ఉంది సీఎం స్పీచ్. ఆ స్పీచ్ అంతా విన్నాక ఎవడ్రా ఈ స్పీచ్ రాసింది అనే ఆలోచన వచ్చింది. ఆ సమ్మిట్లో కేవలం స్పీచే కాదు, చాలా విషయాలు ఇటు తెలంగాణకి, అటు పర్సనల్గా సీఎంకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. స్పీచ్ మొదట్లో ముఖ్య అతిథుల పేర్లలో తెలంగాణకి చెందిన వారు ఒక్కరు లేరు, డిప్యూటీ సీఎం బట్టి తప్ప. దువ్వూరి సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. చిరంజీవి కూడా షాక్ అయ్యారంట తనని సభకు పిలిచినప్పుడు. మిగతా వారందరూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చీఫ్ గెస్ట్తో సమానంగా కూర్చోవడానికి తెలంగాణ నుండి ఒక్క వ్యక్తి కూడా దొరకలేదా ఈ సమ్మిట్ ఆర్గనైజర్స్కి? కేవలం ఈ సమ్మిట్లోనే కాదు, గత కొద్ది కాలంగా తెలంగాణ బిజినెస్ అండ్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్లో చాలా మార్పు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన వీహబ్ CEO సీతా పల్లచోల, టీవర్క్ CEO జోగేందర్ తనికల్, ఇద్దరి రూట్స్ కూడా ఆంధ్రానే. సబ్జెక్ట్ టు కరెక్షన్. గత ప్రభుత్వంలో పనిచేసిన దీప్తి రావుల అండ్ సుజయ్ కారంపురి ఇద్దరు కూడా తెలంగాణ వాళ్ళే. నా మాటల వల్ల అనిపించవచ్చు మీకు ఆంధ్ర మీద ద్వేషం చూపిస్తున్నానని, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు జయ జయ హే తెలంగాణ అంటే ఎంత గౌరవమో నా తెలుగు తల్లికి అన్నా కూడా అంతే గౌరవం. కానీ ఇక్కడ జరిగేది ఒక రాష్ట్ర అధికారిక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ఇతరులను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం తెలంగాణ సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటుంది? ప్రజలు గమనించరు అనుకుంటుందా? నో డౌట్, గత ప్రభుత్వం కూడా ఇలాంటి తప్పు చేసినందుకే మళ్ళీ అధికారంలోకి రానియలేదు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ కూడా అదే పని చేస్తే రిజల్ట్స్ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఎందుకుంటాయి? ఫ్యూచర్ సిటీ భవిష్యత్తు మార్చే ప్రాజెక్టే, కానీ ఎవరి భవిష్యత్తు? ఫ్యూచర్ సిటీ ఒక ప్రణాళిక, కానీ మొదలైంది ఎక్కడ? ఫ్యూచర్ సిటీ ఒక పథకం, కానీ ఎవరి క్షేమం కోసం? అన్ని ప్రశ్నలే. ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి ఒక ఎవెన్యూ అంటారా? అవి మన గవర్నమెంట్ జాబ్సా? పర్మనెంట్ గా ఉండడానికి ఎప్పుడు లే ఆఫ్ చేసే తెలీదు. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల తిరిగి ధనవంతులు అయ్యేది ఎవరో ఒక్కసారి గమనించండి. ఈ ఫ్యూచర్ సిటీలోని స్ట్రీట్ నేమ్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలంగాణ సంస్కృతితోని ఎలాంటి సంబంధం లేని పేర్లు. గూగుల్ స్ట్రీట్, డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ, మైక్రోసాఫ్ట్ రోడ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకప్పుడు మనం రాజుల పేర్లని మన స్ట్రీట్ నేమ్స్గా పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు రాజులు, రాజ్యాలను ఈ కార్పొరేట్ కంపెనీస్ రిప్లేస్ చేస్తున్నాయి. సింబాలిక్గా మనం చెప్పేది ఏంటంటే వాళ్ళే మన రియల్ రూలర్స్ అని. ఇంటర్నేషనలైజ్ చేయాలి అని చెప్పి మనల్ని మనం అండర్మైన్ చేసుకోలేదు కదా, కానీ ఇక్కడ జరిగేది అదే. తెలంగాణ అస్తిత్వమే కనిపించడం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా పొలిటికల్ పార్టీలో కార్యకర్తలుగా ఉన్నా లేదా మిడిల్ లెవెల్ వర్కర్గా ఉన్నా ఒక్కసారి వెళ్ళి మీ నాయకుడిని అడగండి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఉపయోగం ఏంటి అని. వాళ్ళు చెప్పే సమాధానం వినండి. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల 10% లాభం కూడా మన రాష్ట్రానికి లేదు. అంతెందుకు, అసలు ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుందా లేదా యూనియన్ టెరిటరీ చేస్తారా అనే ప్రశ్న కూడా ఉంది. లేదా ప్రస్తుత హైదరాబాద్నే యూనియన్ టెరిటరీ చేస్తారా అనే అనుమానం కూడా ఉంది. ఇది కేవలం నా అనుమానం కాదు, సొసైటీలో జరిగే చర్చ ఇదే. ఫ్యూచర్ సిటీ చుట్టూ ఎన్నో ప్రశ్నలు. తెలిసిన వాళ్ళు నోరు విప్పరు, తెలియని వాళ్ళు ఇగ్నోర్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు ఈ అంశాల గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం మెయిన్ టాపిక్ నుంచి మనం డైవర్ట్ అవుతాం. మాట్లాడుకుందాం. అంతకంటే మనం చేసేది ఏముంది, కాస్త షేర్ చేసుకుంటే బాధన్న తగ్గుతుంది కదా. మీన్వైల్ ఈ వీడియోని మీ సర్కిల్లో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మీ ఫ్రెండ్స్తోని చేయించండి. చూద్దాం మన తెలంగాణ కూడా మంచి రోజులు రాకపోతాయా, ఇలాంటి అభివృద్ధి వెనుక దాగి ఉన్న దోపిడిని మనం ప్రశ్నించకపోతామా? రైట్, సీఎం స్పీచ్ ఒక 15 నిమిషాలు ఉంటుంది. ఆ స్పీచ్లో ఆయన కవర్ చేసిన అంశాలు ఏవి కూడా అంత పెద్ద సభని ఉద్దేశించి మాట్లాడినట్లేవు, 1-2 అంశాలు తప్ప. ఫర్ ఎగ్జాంపుల్, కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ఒకటే ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని. ఇది తప్ప ఆయన స్పీచ్లో అంతగా మెప్పించే అంశాలు ఏవీ లేవు. తెలంగాణ పోరాట ప్రస్తావన చాలా తేలిగ్గా వెళ్ళిపోయింది. ఒకసారి ఆ ఫ్లో చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశానికి స్వతంత్రం రావడం, నెహ్రూ PM అవ్వడం, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం, గత ప్రభుత్వం ఎలాంటి సమాన అవకాశాలు ఇవ్వకపోవడం, తర్వాత ఈయన CM అవ్వడం. తొలి దశ మలి దశ పోరాటాల ప్రస్తావన లేదు.
కాలోజీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ల ముచ్చటే లేదు. అట్లీస్ట్ వీళ్ళు ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ ముచ్చట కూడా లేదు. ఓయూ లేదు, జేఏసీ లేదు. ఇవన్నీ లేనప్పుడు అఫ్ కోర్స్ మనం కేసీఆర్ గురించి ప్రస్తావన కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే ఇక్కడ దువ్వూరి సుబ్బారావు గారు 10 ఏళ్ల తెలంగాణ గ్రోత్ స్టోరీని ప్రేజ్ చేస్తూ చెప్పడం కాస్త బాధాకరమైన విషయం. ఇంకా రెస్ట్ ఆఫ్ ది స్పీచ్ లోకి వెళ్తే సీఎం ఇది తన రిటైర్మెంట్ ఫంక్షన్ అనుకున్నారా లేదా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సెరమనీ అనుకున్నారా అర్థం కాలేదు. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చారు. తనది ఒక రైతు కుటుంబం అని, పావర్టీని, అన్టచబిలిటీని ఎక్స్పీరియన్స్ చేశారని దాని సారాంశం. కానీ ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 90% మంది మన లీడర్లది వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. మోరోవర్ అక్కడికి వచ్చిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కావాల్సింది పాలసీస్, పర్మిషన్స్, ల్యాండ్, సబ్సిడీస్ అండ్ అదర్ రిసోర్సెస్. ఒక సీఎం వ్యక్తిగత నేపథ్యం అట్లీస్ట్ ఈ వేదిక మీదైతే అవసరం లేదు అనిపించింది. ఇవన్నీ సరిపోదు అన్నట్టు నేను చేస్తా అన్న మాటే తప్ప మా ప్రభుత్వం చేసింది, మా మంత్రులు చేశారు అనే కలెక్టివ్ స్పిరిటే లేదు. సీఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సపోర్టెడ్ బై ఎమ్మెల్యేస్ అండ్ అదర్ పబ్లిక్ బాడీస్ అనే మాటే మర్చిపోయారు. ఇది అహంకారంతోనూ అనుభవం వలన వచ్చింది కాదు. ఇది కేవలం ఇన్సెక్యూరిటీ వల్ల అని పబ్లిక్ టాక్. తోటి నాయకులను గుర్తించకపోవడం, గత ప్రభుత్వం చేసిన పనులను పూర్తిగా విస్మరించడం, ఇదంతా ఇన్సెక్యూరిటీలోని భాగమే తప్ప మరొకటి కాదు. గతం ఘనమైన, అల్పమైన నాయకుడు దాన్ని గుర్తించాలి. గుర్తించని రోజు రేపనేదే ఉండదు. ఇలాంటి లీడర్ దగ్గర పనిచేసే ఎవరు కూడా హ్యాపీగా ఉండరు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫోకస్ ఆన్ వి బెటర్ దెన్ ఐ. ఇప్పుడే క్రెడిట్ కోసం వార్ వద్దు. అందరినీ కలుపుకొని పోవడమే లీడర్షిప్ లక్షణం. సీఎం అవ్వడం, అది కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలో సీఎం అవ్వడం అంటే 100% గొప్పనే. కానీ సీఎంగా గ్రేట్ అనిపించుకోవాలంటే ఇంకా టైం ఉంది. అండ్ ఆ గ్రేట్నెస్ అంతా కూడా తెలంగాణ ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని పాలన చేయడంలో ఉంది. మిగిలిన కాలం దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మన రాష్ట్రంలో కూడా టాలెంట్, ఇంటెలిజెన్స్, లెగసీ ఉందని గుర్తించి గౌరవించాలి. ప్రభుత్వం ఇవ్వాలనుకునే సమానత్వం, ప్రజా పరిపాలన ముందు మన ప్రజలకు అందించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.